ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నాతో నీ పరిచయాన్ని నువ్వు అస్సలు ఊహించుండవు కదూ. నేను ఈ క్షణం ఇంత త్వరగా వచ్చేస్తుందని అస్సలు అనుకోలేదు తెలుసా. సింపుల్ ట్రిక్స్తో ట్రై చేశా. నా మాటల మాయలో పడిపోయి ఇంటి వరకు వచ్చేలాగా భలే ప్లాన్ చేశాను కదూ. ఇక నువ్వు నా సొంతం. ఐఎమ్ సో లక్కీ మై డియర్. పందిట్లో ఫోటోగ్రాఫర్ చేసిన డిస్టర్బెన్స్ కి తిట్టుకున్నాం గానీ ఫోటోలు మాత్రం భలే తీశాడన్నయ్య. అంత డబ్బు తీసుకున్న తర్వాత ఫోటోలు సరిగ్గా తీయకపోతే నేను వాడి ప్రాణాలు తీసేయను. ముందుగానే వార్నింగ్ ఇచ్చి మరి పెళ్లి పందిరిలోకి ఎంటర్ చేశారా వాడిని. ఏమనుకున్నావురా కోటేశ్వరరావు అంటే? అవుట్పుట్ అదిరిపోయింది కదా. అక్క, ఫోటోలు మాత్రం చాలా బాగా తీశాడు. చూడు, దర్శన్ శరణ్యాలు నిజంగా ఆ సీతారాముల్లాగా ఉన్నారు కదా. అవునానంద, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అది అక్షరాల నిజమే అనిపిస్తోంది. ఫోటోలు చూసి మురిసిపోతున్నారా? మీ సంబరాలన్నీ ముగిసిపోయే క్షణాలు ఎంతో దూరంలో లేవులే అత్తయ్య గారు. అతి త్వరలోనే అన్ని ముగించేస్తా. అరే, మన లహరి ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో. మన ఆనంద అందమేగా లహరికొచ్చింది. ఇంక ఫోటో బాగా రాకపోవడమేంటి? అమ్మాయికి మనదిష్టే తగిలేలా ఉంది. కాసేపట్లో అందరూ భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చేస్తారు. అదే టైంలో నేను ఆ మందు కలిపిన భోజనాన్ని మా ఆయనకి తీసుకెళ్ళాలి. ఇక్కడికి తీసుకురాకముందు నేనే నా ప్లాన్ని అమలు చేయాలి. అప్పుడే నా కష్టం ఫలిస్తుంది. శరణ్య, ఉదయం నుంచి లహరి ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదత్తయ్య గారు. ఏదో పని మీద బయటికెళ్తుంది అని నాతో చెప్పిందా ఆనందా. వచ్చేస్తుందిలే. ఏంటి శరణ్య, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. దేని గురించి? ఏం లేదక్కా. ఏమీ లేదని బయటికి చెప్తున్నావు కానీ లోపల నీ మనసు నీతో ఏదో చెప్తుంది కదూ. అదేంటో నువ్వే నాతో చెప్పొద్దు శరణ్య. కానీ నీ సంతోషం కోసం నీ మనసు నీతో ఏం చెప్పినా దాన్ని నువ్వు పాటించకుండా మానొద్దు. మావి గారు, అత్తయ్య గారు, భోజనానికి అన్ని సిద్ధం చేశాను. అందరూ వస్తే వడ్డించేస్తాను. వచ్చేస్తున్నామమ్మా. అదిగో రోహిత్ కూడా వచ్చేసాడు కదా. సరే సరే పదండి, అందరూ వెళదాం. లేవండి. వా, చాలా బాగుందమ్మా. అందరికి వేయమ్మా. తమ్ముడు నువ్వు కూడా వేసుకోరా. రుచి అదిరిపోయిందిరా. సరే. ఆయనకి భోజనం ఎలా తీసుకెళ్ళాలి? ఏమ్మా అనన్య, ఈరోజు మెనూ మొత్తం నువ్వే స్పెషల్గా సిద్ధం చేసినట్టున్నావే. ఆనత్తయ్య గారు, ఇక నుంచి ఈ బాధ్యత మొత్తం నాదే.
మీరు ఏ రోజు ఏ మెనూ వడ్డించాలో చెప్పండి. స్పెషల్గా నేనే రెడీ చేసి పెడతాను. సంతోషం అమ్మా. అనన్య ఈ ఇంటి పెద్ద కోడలు. ఈ ఇంట్లో అందరి సంతోషాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ముందు నీదేగా. బాధ్యత కాదు, పెత్తనం. ఈ ఇంటి పెత్తనం నాతవ్వాలత్తయ్యా. ఒరే అబ్బాయి, ఏదో ఆవేశపడి అందరూ రిజెక్ట్ చేసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుందామని అప్పుడు అనుకున్నాం గాని చక్కటి బాధ్యత తెలిసిన అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చామని ఈ రోజు మాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఈ ఇంట్లో అడుగు పెట్టింది పరువు నిలబెట్టే కోడలు కాదు, ఈ కుటుంబ భవిష్యత్తుని కాటు వేయాలనొచ్చిన ఒక విషసర్పం. అత్తయ్య గారు, ఇదిగో మీకిష్టమని తోటకూర కూడా చేశాను, వేసుకోండి. శరణ్య, అలా నుంచుని వడ్డించుకుంటావే? అవును, మరిది గారెక్కడా? ఈ భోజనం ఆయనకే అక్క. అదేంటమ్మా, అందరం కలిసి తింటున్నాం కదా, దర్శన్ కూడా పిలవకపోయావా? మావయ్య గారు ఆయన ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారు, అందుకని నేనే భోజనం తీసుకువెళ్తున్నాను. అవునా, దర్శన్కి ఎప్పుడు మా అందరితో కలిసి తినడమే ఇష్టం. ఇదేంటి కొత్త అలవాటు? ఏమ్మా, నువ్వే భోజనం తీసుకెళ్తున్నావా లేదా దర్శనే తీసుకురమ్మన్నాడా? వారే తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు. సర్లే లీలా, వాడేదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నట్టున్నాడు, ఎందుకు వాడిని డిస్టర్బ్ చేయడం? నువ్వు తీసుకెళ్ళమ్మా. అలాగే మావయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.